ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. కావాలని చేశాడో లేదా మతి తప్పి ప్రవర్తించాడో తెలియదు కానీ ఓ వ్యక్తి చేసిన పని ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైలు టాప్ ఎక్కి ప్రయాణించాడు. ఢిల్లీ నుంచి కాన్పూర్ వరకు రిస్క్ ప్రయాణం చేశాడు. తలపై 11,000 వోల్ట్ల విద్యుత్ తీగలు ఉన్నా లెక్క చేయలేదు. చివరికి అతనికి ఏం జరిగిందో మీరే చూడండి. ఇదిగో బెడ్ పై పడుకున్నట్టుగా ట్రైన్ మీద హాయిగా నిద్రపోతున్న ఈ వ్యక్తి పేరు దిలీప్. యూపీకి చెందిన ఫతేపూర్లోని ఫిరోజ్పూర్ గ్రామానికి చెందినవాడు. వయస్సు 30 ఏళ్లు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఢిల్లీ గోరఖ్పూర్ హంసఫర్ ఎక్స్ప్రెస్ స్టాప్ పైకెక్కాడు. ఢిల్లీలోనే రైలెక్కిన వ్యక్తి అక్కడి నుంచి పడుకుంటూ కాన్పూర్ వరకు ప్రయాణించాడు. ఓ స్టేషన్లో రైలుపై ఓ వ్యక్తి ఉన్నట్టు గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వగా కాన్పూర్లో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. రైలు రాగానే అతన్ని గుర్తించారు. తొలుత సదరు వ్యక్తి చనిపోయాడని భావించిన అధికారులు అతన్ని కిందకు దించేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో విద్యుత్ కట్ చేయించి రైల్వే పోలీసులు ట్రైన్ పైకెక్కి అతన్ని కిందకు దించారు. ప్రస్తుతం అతన్ని అధికారులు అరెస్ట్ చేశారు. రైలు పైకప్పుపై ఎందుకు ప్రయాణించావు అని ప్రశ్నిస్తే ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేదు. ఈ ఘటన ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే ఢిల్లీ నుంచి కాన్పూర్ తక్కువ దూరం కాదు. అంత దూరం ట్రైన్ పై ప్రయాణించి బతికి బట్టకట్టడం నిజంగా మృత్యువును జయించినట్టే. తలపై 11,000 వోల్ట్ల విద్యుత్ తీగలు, 100 కిలోమీటర్ల వేగంలో కూడా అతను ప్రాణాలతో ఉండడం నిజంగా ఓ మిరాకిల్. అతను మధ్యలో ఎక్కడ నిలబడ్డా కూడా పైన ఉన్న ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ తగిలి ప్రాణాలు కోల్పోయేవాడని, రైలుకు కూడా ప్రమాదం సంభవించేది. కానీ అదృష్టవశాత్తు అలా ఏమీ జరగలేదు. అతనిపై కేసు నమోదు చేసి రైల్వే చట్టంలోని సెక్షన్ 156 కింద అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. కేవలం సినిమాల్లో మాత్రమే రైలు టాప్ పై ప్రయాణించడం, ఫైటింగ్ సీన్లు చూస్తూ ఉంటాం. రియల్ గా ఇలాంటి ఘటన జరగడం షాక్ కి గురి చేసింది. అయితే అతను మద్యం మత్తులో అలా చేశాడా లేదా ఈ రిస్కీ ప్రయాణానికి ఏమైనా కారణం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.